భారత్ మరియు చైనా భారతదేశం 1947లో స్వతంత్రం పొందింది. అప్పుడు మన జీడీపీ సుమారు $30 బిలియన్. మనకు స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాలకి చైనాకి స్వతంత్రం వచ్చింది. అప్పుడు దాని జీడీపీ $18 బిలియన్ మాత్రమే. ఇక ఈ రెండు దేశాల భూభాగం చూసినట్టయితే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అదే చైనా విషయానికి వస్తే 9.6 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే మన భారతదేశం కన్నా 3 రెట్లు పెద్దది. ఇక జనాభా విషయానికి వస్తే మన భారతదేశంలో 1.44 బిలియన్ ప్రజలు ఉన్నారు. అదే చైనా విషయానికి వస్తే 1.41 బిలియన్ ప్రజలు ఉన్నారు. ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే చైనా 1978లోనే రిఫార్మ్ చేసి ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగింది. కానీ భారతదేశం 1991లో రిఫార్మ్ చేయబడి ఐటీ మరియు సర్వీస్ రంగాలలో బలంగా నిలిచింది. ఇవాళ చైనా ఆర్థిక వ్యవస్థ భారతదేశం కంటే 5 రెట్లు పెద్దది. కానీ భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ మంచి విషయం ఏంటంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు చైనా కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇండియా ఇంకా డెవలప్ కావాలంటే మనవంతగా మనం ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ ద్వారా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.